హాయ్, వెల్కమ్ టు హెవెన్ ఆస్ట్రాలజీ. టుడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది నేను రీసెర్చ్ చేశాను, చాలామంది బర్త్ చార్ట్స్ ఇంకా చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా. ఇది గూస్ బంప్స్ వచ్చేలాంటి ఒక ప్రిడిక్షన్ అనమాట. మన లైఫ్లో ఎన్నో ఈవెంట్లు జరుగుతుంటాయి, చాలా మేజర్ ఈవెంట్స్ అవుతాయి. కొన్ని అంటే మనకు బాగా హ్యాపీగా అనిపించే ఒక సిచ్యువేషను మంచి జరగటం, బాగా బాధ పెట్టేవి కొన్ని జరుగుతుంటాయి. అయితే వాటిని గుర్తించడం ఎలా అంటే సింపుల్. నేను చెప్పే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరూ ఒక అసెండెంట్, ఒక లగ్నంలో పుట్టి ఉంటారు. మీరు ప్రతి ఒక్కరు, ఒకరు క్యాప్రికాన్ అసెండెంట్ అవుతారు, థారస్ అసెండెంట్, ఒకరు క్యాన్సర్ అసెండెంట్, ఇలా ఏదో ఒక లగ్నంలో మీరు పుడతారు. మీరు పుట్టే టైంలో రాహు కేతు ఏదో ప్లేస్లో ఉంటారు, ఏదో సైన్లో ఉంటాడు. ఇప్పుడు ఈ రాహు సైన్ లార్డ్ మీ జాతకంలో ఎవరో చూసుకోండి. రాహు ఉన్న సైన్లో లార్డ్, ఆ హౌస్కి లార్డ్ ఎవరో చూసుకోండి. ఆయన ఎక్కడ పొజిట్ అయ్యాడో చూసుకోండి. ఆయన మంచి హౌసెస్లో, లగ్నంలో కానీ 10th 11th హౌస్లో కానీ ఆయన పొజిటెడ్ అయితే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ కనుక ఆయన దుస్థానాల్లో 6, 8, 12 కానీ 7 మార్క స్థానాల్లో కానీ సెకండ్ హౌస్లో కానీ ఉంటే కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట ఆ ట్రాన్సిట్ అయ్యే టైంలో. అండ్ మనీ రిలేటెడ్ కూడా సెకండ్ హౌస్లో ఉంటే మనీ రిలేటెడ్ పరంగా మంచిగా ఉంటుంది. బట్ అది మార్క స్థానం కాబట్టి ఎవరైనా చనిపోవచ్చు. అయితే ఏంటి అంటే మీ లగ్నం ఏదో చూసుకుని, మీ లగ్నంలోకి రాహువు మామూలుగా ఎవ్రీ 1.5 ఇయర్కి ఒక్కొక్క సైన్ ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు, ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు కదా. అలా మారేటప్పుడు మీరు ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నం ఉన్న సైన్లో కనుక రాహు ట్రాన్సిట్ అయినప్పుడు దానికి 15 ఇయర్స్ టైం పట్టవచ్చు, లేదా 20 ఇయర్స్ టైం పట్టవచ్చు. సో ఈ ట్రాన్సిట్ అయినప్పుడు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో అనేది ఎలా తెలుసుకోవాలి అనేది రాహు ఉన్న సైన్ తాలూకా లార్డ్ ప్లేస్మెంట్ బట్టి తెలుస్తుంది అన్నమాట. ఇది ఫస్ట్ నా బర్త్ చార్ట్లో ఒక ఎగ్జాంపుల్. నాకు లగ్నంలో రాహు ఉన్నాడు. ఈ రాహు లగ్నంలో ఉండి, లగ్న లార్డ్ శాటర్న్, నేను క్యాప్రికాన్ అసెండెంట్. శాటర్న్ 12th హౌస్లో ఉన్నాడు, సో దుస్థానంలో ఉన్నాడు. సో క్యాప్రికాన్లోకి రాహు రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది. బట్ ఎప్పుడైతే రాహు ఎంటర్ అవుతాడో ఆ టైంలో మేజర్ ఈవెంట్ ఒకటి జరుగుతుంది అనమాట. అయితే బ్యాడ్గానే ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒకటి నాకు ఇబ్బందే అవుతుంది గట్టిగా లైఫ్లో, మేజర్ అనమాట. ఆ టైంలో ఏమైందంటే మా ఫాదర్ చనిపోయారు అనమాట. రాహు నా లగ్నంలో ట్రాన్సిట్ అయిన టైంకి ఆ ఇయర్లో నేను ఒక బ్లండర్ మిస్టేక్ చేసి ఒక డెసిషన్ తీసుకున్నాను. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను. అలానే మా బ్రదర్ది కూడా నేను చెక్ చేశాను బర్త్ చార్ట్. సో మా బ్రదర్ పుట్టిన లగ్నంలోకి రాహు ట్రాన్సిట్ అయ్యే టైంలో ఏమైందంటే రాహు ఉన్న సైన్ లార్డ్ 11th హౌస్లో స్ట్రాంగ్ ఉన్నాడు మా బ్రదర్కి. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఆయనకి కరెక్ట్గా రాహు ఆయన లగ్నంలోకి ట్రాన్సిట్ అయిన టైంలో ఆయనకి స్టీల్ ప్లాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది చాలా టర్న్ అయిపోయాడు. అది వచ్చిన తర్వాత మా బ్రదర్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మంచి అయినా చెడైనా జరుగుతుంది, డిపెండ్స్ ఆన్ మీ మీ రాహు ఉన్న సైన్ తాలూకా లార్డ్ పొజిషన్ బట్టి మీకు బ్యాడ్ గుడ్ అనేది రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. అయితే రీసెంట్గా ఇంకొకరు బర్త్ చార్ట్ కూడా చూశాను. సో అతను కూడా మార్గస్థానంలో ఉన్నాడు, రాహు సైన్ తాలూకా లార్డ్. రాహు ట్రాన్సిట్ అయిన టైంలో మేజర్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగిందని అడిగితే అతను కూడా వాళ్ళ ఫాదర్ అదే టైంలో చనిపోయాడని చెప్పి. అలానే ఇంకా చాలామంది సెలబ్రిటీస్ బర్త్ చార్ట్స్లో కూడా చూశాను. వాళ్ళకి ఈవెన్ మెగాస్టార్కి కూడా, చిరంజీవి కూడా పర్టికులర్గా రాహు మెగాస్టార్ పుట్టినప్పుడు ఆయన లగ్నంలో ట్రాన్సిట్ అయిన టైంకి ఆయనకి కరెక్ట్గా ఆ రాహు ఉన్న 1.5 ఇయర్ పీరియడ్లో ఇలా రాహు రాగానే ఆయన లగ్నంలోకి ఆయనకి మంత్రిగా పొజిషన్ వచ్చింది. మళ్ళీ కరెక్ట్గా రాహు వేరే
ప్లానెట్ ట్రాన్సిట్ అయిపోయే వేరే రాశి ట్రాన్సిట్ అయ్యే టైంకి అది పదవి ఇదయింది అనమాట. సంథింగ్ ఏదో పాస్ట్ లైఫ్లో మనం చేసే మంచి లేదా చెడుకి క్రెడిట్ ఇచ్చే పోతాడు అనమాట. చెడుగా కానీ బ్యాడ్ రిజల్ట్ కానీ మంచి రిజల్ట్ కానీ. సో అది మేజర్ ఈవెంట్ అయిపోతుంది అనమాట లైఫ్లో. చాలా పెద్దదన్నమాట, మనం మర్చిపోలేము అనమాట. అలా అది లైఫ్ టర్నింగ్ అయిపోయేలాంటిది. సో మీకు రాహు మీరు ఏ లగ్నంలో పుట్టారో అక్కడికి ఆ సైన్లోకి ఎప్పుడు వస్తున్నాడో చూసుకోండి. ఆ టైంలో ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయగలుగుతా, కానీ షూర్గా చెప్పగలిగేది ఏంటంటే డెఫినెట్గా మీకు అదొక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ అనేది జరుగుతుందన్నమాట పర్టికులర్గా ఆ టైంలో. సో మీరు ఇలాంటివి ఏమైనా సీక్రెట్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద నా లింక్ ఉంది, కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్.